కొత్త బ్రాండ్స్ ఏమైనా మార్కెట్లోకి వస్తే చెప్పండి అయ్యా కొంచెం. మా పాన్ పరాగ్ అదే రియాన్ పరాగ్ బాబు ఇంటికి వెళ్ళి పీల్చుకోవాలి. ఐపీఎల్ అయిపోయింది కదా, మరి కెప్టెన్సీ రాదు, బ్యాటింగ్ రాదు, ఫీల్డింగ్ సెట్ చేయడం అంతకంటే రాదు, కానీ ఓవర్ యాక్షన్, ఆరోగెన్స్ మాత్రం కుప్పలు ఉంటుంది. ఐపీఎల్ 2026 ఫైనల్ బెర్త్ కోసం ఈరోజు జరిగిన నాకౌట్ ఫైట్లో గుజరాత్ టైటాన్స్ హిస్టారికల్ చేస్తో రాజస్థాన్ ఉతికి ఉప్పు పాతరేసింది. గిల్ కింగ్ సైడ్ సెంచరీతో మ్యాచ్ను గెలిపించేస్తే సాయి సుదర్శన్ సాలిడ్ హాఫ్ సెంచరీతో సపోర్ట్ ఇచ్చాడు. దాదాపు 13 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా పోగొట్టుకోకుండా వీళ్ళిద్దరే 167 రన్స్ కొట్టేశారంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి రాజస్థాన్ బౌలర్లని వీళ్ళిద్దరూ ఎలా ఉతికారేశారు. బట్ ఈ మ్యాచ్లో గుజరాత్ని గెలిపించింది వీళ్ళిద్దరే అయినా రాజస్థాన్ని ఓడించింది మాత్రం ఆ టీం కెప్టెన్ పీడకల స్టార్ పరాగ్ బాబే. పనికి మాలిన కెప్టెన్సీ అండ్ ఓవర్ యాటిట్యూడ్. టోర్నమెంట్లో అసలు ఎలిమినేటర్ వరకు రాజస్థాన్ వచ్చింది అంటే అది కేవలం 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం వల్లే. కానీ పరాగ్ ఉన్నా లేకపోయినా ఏమాత్రం తేడా కనిపించలేదు. మీకేమైనా అనిపించిందా? పాపం వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీలు, దాదాపు సెంచరీలు కొట్టి టీంకి ఫైటింగ్ టోటల్ ఇవ్వడం, పరాగ్ బాబు చెత్త కెప్టెన్సీతో మ్యాచ్ నాగించేసుకోవడం ఇదే పని ఫస్ట్ నుంచి. బట్ వైభవ్ బ్యాటింగ్ మాత్రం సలాం కొట్టాల్సిందే. ఫస్ట్ ఇన్నింగ్స్లో రాజస్థాన్ 214 రన్స్ కొట్టిందంటే దానికి వైభవ్ సునామీ ఇన్నింగ్సే కారణం. టోర్నీ స్టార్టింగ్ నుంచి టీంలో వైభవ్ సూర్యవంశీ తప్ప ఒక్కడు కూడా సరిగ్గా ఆడింది ఉందా? ఈ మ్యాచ్లో కూడా సూర్యవంశీ గుజరాత్ బౌలర్లను ఊచ కోత కోస్తూ 47 బంతులోనే 96 రన్స్ కొట్టాడు. 46 రన్స్ దగ్గర క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత వైభవ్ చూపించిన విశ్వరూపానికి స్టేడియం షేక్ అయిపోయింది అంతే. బట్ బ్యాడ్ లక్, లాస్ట్ మ్యాచ్లో లానే ఈసారి కూడా సెంచరీకి 4 రన్స్ దూరంలో అవుట్ అయిపోయాడు. వైభవ్ వీరబాదుడితో రాజస్థాన్ 214 రన్స్ చేసింది. క్వాలిఫైర్ మ్యాచ్లో 215 రన్స్ టార్గెట్ చేయడం గుజరాత్కి కష్టమే అనిపించింది అందరికీ. బట్ ఫస్ట్ బాల్ నుంచే గుజరాత్ ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ రాజస్థాన్ బౌలర్లకి చుక్కలు చూపించారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ రియల్ కెప్టెన్ ఎలా ఆడతాడో చూపించాడు. ఆర్చర్, దేశపాండేల బౌలింగ్ని చీల్చి చెండాడుతూ క్రూషియల్ టైంలో అసలు ప్రెషర్ తీసుకోకుండా ఈ ఐపీఎల్ 2026 టోర్నీలోనే 104 రన్స్తో ఫస్ట్ సెంచరీ బాది ఇరగదీశాడు గిల్. ఒక్క మాటలో చెప్పాలంటే గిల్ వన్ మ్యాన్ షోతో మ్యాచ్ను రాజస్థాన్ చేతుల్లోంచి ఈజీగా లాగేసుకున్నాడు. గిల్కి తోడు సాయి సుదర్శన్ కూడా హాఫ్ సెంచరీతో సూపర్ నాక్ ఆడాడు. బట్ బ్యాడ్ లక్ వల్ల 58 రన్స్ దగ్గర మళ్ళీ హిట్ వికెట్గా అన్లక్కీ అవుట్ అయి పెవిలియన్కి వెళ్ళిపోయాడు. లేకపోతే గిల్ అండ్ సాయి సుదర్శన్ ఇద్దరే వికెట్ పడకుండా మ్యాచ్ని ఫినిష్ చేసేసేవాళ్ళు. ఆ రేంజ్లో రాజస్థాన్ బౌలింగ్ని ఊచ కోత కోశారు. ఐపీఎల్ హిస్టరీలో గిల్ అండ్ సాయి సుదర్శన్ ఇద్దరు ఒకే సీజన్లో 700+ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఆ రికార్డ్ని కూడా ఈ మ్యాచ్తో క్రియేట్ చేసుకున్నారు వాళ్ళిద్దరి పేరు మీద. సాయి సుదర్శన్, గిల్ అవుట్ అయ్యాక కూడా రాజస్థాన్కు ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్స్ 1% కూడా కనిపించలేదు. ఎందుకంటే గ్రౌండ్లో పరాగ్ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ అంత దారుణంగా ఉన్నాయి. మరి లాస్ట్లో వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా టీంని గెలుపు వైపు తీసుకెళ్లారు. 19వ ఓవర్లో రాహుల్ తెవాటియా ఒక మాస్ సిక్సర్ బాది 8 బంతులు మిగిలిండగానే 7 వికెట్ల తేడాతో గుజరాత్ని గెలిపించి డైరెక్ట్గా ఐపీఎల్ ఫైనల్లోకి తీసుకెళ్లాడు. మొత్తానికి సూర్యవంశీ పుణ్యమాని నాకౌట్ వరకు వచ్చిన రాజస్థాన్ పరాగ్ చెత్త కెప్టెన్సీ వల్ల ఇంటిదారి పట్టింది. మరి గిల్ కొట్టిన ఈ అల్టిమేట్ సెంచరీపై అండ్ రియాన్ పరాగ్ ఓవర్ యాటిట్యూడ్ కెప్టెన్సీపై మీ ఒపీనియన్ ఏంటి? పరాగ్ని కెప్టెన్సీ నుంచి పీకేయాలా వద్దా? వెంటనే కామెంట్ చేసి చెప్పండి.